కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు హరీష్ రావు. రేవంత్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయి, రైతు బంధు పడడం లేదని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్ద కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోహన్ రెడ్డి వచ్చి 18 రోజులైంది. నువ్వు బాబు మర్కోల్ నారాయణ నువ్వు వచ్చి 15 రోజులైంది. అమ్మ పోసి 15 రోజులైంది. 18 రోజులైనా ఇంకా కొట్టలేదు. 3-2 గట్టిన ఒక్కొక్కటి అట్లా పోతుంది. ఎవరమ్మా ఐకే పోళ్ళు మోటార్ కాలిందా ఈసారి ఏమన్నా? 2 మోటార్లు కలిపింది సార్. 2 మోటార్లు కాలే? 2 కాలిన 22,000 అయింది సార్. 2 మోటార్లకు 22,000 11,000 కాళ్ళలో 11,000. నీది 2 సార్లు కాలిందా? ఒక్కడి అడుగుతాను. కేసీఆర్ ఉండగా మోటార్ కాలినాదే? మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాలిందా? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మోటార్లు కాదు వచ్చి పోతుంది. అట్లా ఇట్లా మోటార్లు కాలుతాడు. వాడు వడ్లు చక్కగోరుడు, మోటార్లు గాల పెట్టాడు, రైతు బంధు జల్ది అయ్యాడు. ఏది లేదు సార్. కాపులో చెప్తా, నేను మాట్లాడతా. మీరైతే తొందరపడి తక్కువ ధరకు అమ్మకుంది. నేను ఇవాళ ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తా కార్లో కూర్చొని తొందర కొనమని చెప్తా. మీరు తొందరపడి మాత్రం తక్కువ ధరకు అమ్ముకోకుండా. ఓకే సార్. 1600 1800 అమ్ముకున్నాడు ముందర కళాల మీద అమ్మకుంది. 2200 3 రూపాయలు రావాలి. ఇంకా వాడు బోనస్ అన్నాడు 500 ఎగబెట్టిండు కానీ ఇక బోనస్ ఎగబెట్టిండు కానీ కమ్సే కమ్ మద్దతు ధరనన్నా 5,200 3 రూపాయలు ఇచ్చినట్టు ఇన్నే అమ్ముంది. నేను ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తా, కొనమని చెప్తా. నచ్చినాయి అమ్మ మీ అందరి? రాజమణి ఎప్పుడు వచ్చినావు వడ్లు? కూలికి వచ్చిందా?